నోవహు తన తరములో ఏమనుకున్నాడంట? నిందారహితుడిగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు, దేవుడితో నడిచిన వాడిగా ఉన్నాడు. బాగానే ఉంది. సరే, 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. నరుల హృదయము సరిగా నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయంలో తలంపులలోని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. చాలు. సరే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం రావండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికాగ్రములో జీవవాయువు ఊదగా. ఇప్పుడు చెప్పండి, అసలు నరుని ఎవరు తయారు చేశారు? దేవుడే తయారు చేశాడు. ఎక్కడ తయారు చేశాడు? ఏదైనా తోటలో తయారు చేశాడు. ఏదైనా తోట ఎక్కడ ఉంది? ఆగిపోతారా? ఏదైనా తోట ఇరాక్ దేశంలో ఉంది. ఇరాక్ దేశంలో. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే నోహు వాడి గురించి చెప్పుకుంటున్నాం. ఈ నోహు వాడు ఎక్కడ ఉందంటే మౌంటైన్స్ ఆఫ్ హరారత్ పర్వతాల మీద ఉంది. రష్యా టర్కీ బార్డర్లో ఒక మంచు కొండల్లో ఈ యొక్క నోహు వాడ కప్పబడి ఉంది. బాగానే ఉంది. ఈ విషయాలన్నీ అసలు ఎందుకు చెప్పాలనుకుని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడంటే, అసలు నేను ప్రిపేర్ అయింది ఏంటంటే ఇప్పుడే బట్టలు చుట్టూ వేరుగా పెట్టబడి ఉన్నది అది సరిగ్గా చెప్తే డిఫరెంట్ అయ్యేవాళ్ళు. కానీ ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. రాత్రి అంతా నోహు అని దర్శనంలో ఉంటాడు. అదే చూస్తాను. నాలో ఉన్న ఆడవాళ్ళు ఎంత దర్శనం ఉంది, ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎంత ఎత్తు ఉంది, అదే దర్శనం చూపిస్తున్నాడు దేవుడు. నాకు రాత్రంతా నిద్రలో చెప్పాను. ఈ విషయం అంతా చెప్పాలనిపించింది. హల్లెలూయా. సరే, 2వ అధ్యాయం 7వ వచనంలోనేమో నరుడిని తన రూపంలో నిర్మించుకున్నాడు దేవుడు. అది మంచిదని ఎంచుకున్నాడు, బాగానే ఉంది. కానీ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క 5వ వచనంలో ఏం చెబుతున్నాడు దేవుడు? నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు కేవలము చెడ్డవనియు యెహోవా చూసి. చాలు. ఇంత భయంకరమైన పరిస్థితి చూడండి. దేవుడు మనల్ని తన రూపంలో నిర్మించుకున్నాడు. కానీ అదే మానవుడు దేవుడికి దుఃఖాన్ని కలుగజేస్తా ఉన్నాడు, దేవుడికి ఆవేదన కలుగజేస్తా ఉన్నాడు, దేవుడికి తన యొక్క గాయాన్ని రేపుతూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి చెప్పాలంటే ఈ కాలం స్కూల్లో వేస్తా ఉన్నాడు. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటా చాలా బాధాకరంగా ఉంది. ఈ మాటలు మీకు జ్ఞాపకం చేసి మళ్ళా మీకు చెప్పకపోతే మీకు అదే స్థితిలో ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాహ్న కాల సమయంలో స్పష్టంగా మనం మాట్లాడుతున్నాడు. ఆ సర్వోన్నతమైన దేవుడు పరలోకం నుంచి భూమి మీద చూస్తూ ఉన్న సమయంలో భూలోకం అంతా కూడా బలాత్కారంతో నింపబడి ఉందంట. బలాత్కారంతో ఎట్లా ఉందంట? బలాత్కారంతో నింపబడి ఉందంట. భూలోకం మొత్తం కూడా పరిశీలించి చూస్తే ఆ భూలోకంలో ఎవరు నీతిమంతులుగా ఉన్నారంట? 9వ వచనము, నోవహు వంశావళియే, నోవహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడును. చాలు. ఆయన ఆ తరంలో నిందారహితుడు, నీతిమంతుడు, దేవునితో నచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే మిగిలిన వాళ్ళంతా నోవహు కుటుంబం ఎంతమంది ఉంది? నోవహు భార్య హాము, షేతు, యాఫెతు, వారి 3 భార్యలు. మొత్తము 6+2 ఎంత? దేవుడు దేవాలి 8. అంతేనా? నోవహు భార్య అయితే మాత్రం 8 మంది. ఆ 8 మంది సంతానమే దేవుడు చూశాడు. మిగిలిన భూప్రపంచం మొత్తం కూడా దేవుడితో నిలబడి ఉందంట. నెఫీయుల వంశం ఉందంట. ఆ సమయంలో
దేవదూతలు భూమి మీద స్త్రీలతో వివాహం చేస్తున్నారంట. ఈ యొక్క జనులు దేవదూతలతో సాంగత్యం చేశారంట. తద్వారా గొప్ప గొప్ప రాజులు పుట్టారంట, గొప్ప గొప్ప వంశావళి పుట్టినాయి అంట. అయితే భూమి ఏ విధంగా ఉందంట? బలాత్కారంలో నింపబడి ఉందంట, భయంకరమైన పరిస్థితులు నింపబడి ఉందంట. దేవుడు చూశాడు, దుఃఖిస్తున్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. నా రూపంలో తయారు చేస్తున్న మానవుడు గతి తప్పాడు, స్థితి తప్పాడు, పరిస్థితి తప్పాడు, నీతికి తప్పాడని వేదన చెందుతూ ఉన్నాడు. ఈ పరిస్థితి ఏ విధంగా ఉందేమో నాకు తెలియదు, కానీ నాకైతే రాత్రంతా దుఃఖం వేదనతో ఉన్నాను. నేను ఎందుకంటే అంత బాధ లేదు, ఏ ఉద్యోగం లేదా, వ్యాఖ్యాతం లేదా అంతమంది దేవుని యొక్క మాటలను విని ఆ యొక్క ఆ దివ్యకరమైన మాట హృదయం పట్టణకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు హృదయంలో వండుతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు నోవహును పిలిచి, నోవహు, నీవు వెళ్ళి ఆ జనులకు ఏం ప్రకటించమన్నాడు? సువార్త ప్రకటించమన్నాడు. ఏం ప్రకటించమన్నాడు? సువార్త ప్రకటించమన్నాడు. సువార్త. ఏం సువార్త ప్రకటించాలి? ఏం సుఖించాలి? దేవుడు లోకం ఎంతో ప్రేమించను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. మీరు పాపంలో జీవిస్తూ ఉన్నారు, మీరు పాపంలో మనుగడ సాగిస్తూ ఉన్నారు, మీరు పాపంలోనే చనిపోయి నిత్య నరకానికి వెళితే ఆ నరకంలో యుగ యుగములు నరకయాతన అనుభవించవలసి వస్తుందని చెప్పాలని నువ్వు సువార్త ప్రకటించు. నీతి తప్పారు, ధర్మాన్ని తప్పారు, న్యాయాన్ని తప్పారు అని నోవహుకి సువార్త ప్రకటించమంటే నోవహు చెబుతాడనగా, ఈ రోజు నీతిమంతుడు, నేను సత్యవంతుడు, నేను వాక్యం చెప్పడానికి వచ్చాడు మనకి అని ప్రారంభం చేశారన్న నోవహు. ఏం చేశారన్న? ఆయన మాటలు అసలు లెక్క చేయరా, కేర్ చేయరా. ఇది 2026 సంవత్సరం. సుమారుగా కొన్ని సంవత్సరాల క్రితము మన దైవజనుడు ఆత్మీయ తండ్రి కూడాను ఒక నోవహై ఉత్తండరాయ పాలెము, తాళాయి పాలెము, వైకుంఠపురము, గుంటూరు గోరంట్ల, మంగళగిరి శిబిరము, ఆగిరిపల్లి, చనుపలవారి గూడెము, ఏలూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా కాలినడకన కానీ, సైకిల్ మీద కానీ, ఎవరో వెహికల్ ఎక్కి కానీ, నిద్ర లేకుండా, ఆహారం లేక, ఆకలితో, వస్త్రం లేదు, వస్త్రాలు కూడా ఎలాంటి వస్త్రాలు ఉన్నాయేమో తెలియదు. ఒక చిన్న జాబు, ఎంతో వేదనగా బాధతో సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు ఆయన? ఎన్నో సంవత్సరాలు ప్రకటిస్తే ఇంత మంచి ఆమోసు వాడ ఇక్కడ కట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించాడు. కానీ ఎవరు కూడాను చెవులు పెట్టుకో, పెడచెవులు పెట్టారు. అప్పుడు ఏం చేశాడంటే, నోవహు నువ్వు ఒక పని చేయి, చిత్తికారపు మానును తీసుకొచ్చి దానిని ఓడ తయారు చేయి, దానికి కీలు రాయి. ఏం కీలు అంటది? కీలు అంటే ఒక మట్టి లాంటిది అనమాట. అది ఒక గమ్ లాంటిది. గమ్ము ఒక బంక లాంటిది అనుకోండి. ఆ గ్యాప్ లో రాయమని చెప్పారని ఆ మ్రాను కోసం ఏ ప్రాంతాలు తిరిగాడో, వైకుంఠపురం తిరిగి ఉండొచ్చు, మంగళగిరి శిబిరం తిరిగి ఉండొచ్చు, తాళాయిపాలెం తిరిగి ఉండొచ్చు, ఉత్తరాయపాలెం తిరిగి ఉండొచ్చు, వైకుంఠపురం తిరిగి ఉండొచ్చు, ఆగిరిపల్లి తిరిగి ఉండొచ్చు, చనుపలవారి కూడా తిరిగి ఉండొచ్చు. అన్ని ప్రాంతాలు తిరిగి ఆ చితికారపు మానుని తీసుకొచ్చి ఆ మానుని చెక్కి చక్కగా తయారు చేసి ఒక ఓడను తయారు చేసి దాని వచ్చి కీలు రాసి ఒక ఓడను తయారు చేయాలంట. ఈ ఓడ పొడగంటే 300 మూరలు, వెడల్పు 50 మూరలు. ఈ ఓడ ఎత్తు 30 మూరలు. అమ్మ కొత్తలు బస్ అయిపోయినాయా? ఈ మూరలతో 3 అంతస్తులతో ఈ యొక్క ఓడను తయారు చేయమని చెప్పాడు.
ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేదు, సైంటిస్టులు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఈ రోజు నేను చూస్తున్న ఎక్విప్మెంట్స్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తా ఉంది. చూడండి, ఒక బ్లడ్ పరీక్ష చేయాలంటే రక్తం తీసి దాన్ని అనలైజ్ చేసి ఆ తర్వాత 3 గంటలు 4 గంటలు మీకు రిజల్ట్ ఇచ్చేది. కానీ 5 నిమిషాలలో ఒక్క సూది కాల్ చేసి బ్లడ్ తీసి గ్లూకోమీటర్తో చెక్ చేసి మీకు రిజల్ట్ చెప్పే టెక్నాలజీ వచ్చేసింది ఈరోజు. అది ఎంత గొప్ప టెక్నాలజీ మీరు ఆలోచించండి. ఈ రోజు టెక్నాలజీ గురించి నేను చెప్పనా, ఆ రోజుల్లో రక్తం గురించి, బ్లడ్ షుగర్ గురించి చెప్పాలంటే ఎవరు చెప్పడం అయ్యేది కాదంట. అట్లా నాగితే అది తీయగా ఉందా లేక చప్పగా ఉందా దాన్ని బట్టి చెప్పేవాళ్ళు సైంటిస్ట్ చేశారు. మనం కాదు, వాళ్ళు చేశారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆ విధంగా చేసేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళు ఆ రోజుల్లో ఏదైనా ఒక కెమికల్ని దాని యొక్క రుచి చూసి రాసి చనిపోదాన్ని కూడా ఆ విధంగా సైనైడ్ అనేది చాలా ప్రమాదకరమైన రసాయనం. ఆ రసాయనం పేరు రాసి చనిపోదామని అట్లా పెళ్లి పెట్టి అట్లా చూసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంత భయంకరమైనది. ఒకటి తెలుసండి, ప్రమాదకరమైన ఉగ్రవాదుల దగ్గర ఒక పిడికలా ఉంటుంది మేడలో. దొరికినప్పుడు నన్ను పక్కన చచ్చిపోతారు, రహస్యాలు చెప్పరు వాళ్ళ తీర్పుకి సంబంధించి. కానీ ఆ రుచిగా రాసి చనిపోదామని తాపత్రపోయిన సైంటిస్ట్ చాలా వచ్చారు. అంత టెక్నాలజీ ఉన్న రోజులు ఇవి. ఆ రోజుల్లో మరి మామూలు గారు ఏం టెక్నాలజీ వాడాడు ఏమో తెలియదు, కానీ ఆ వాడని ఆ విధంగా తయారు చేశాడు. ఏ విధంగా తయారు చేశాడు? 3 ఆరలు, కింద ఒక ఆర, మధ్యలో ఒక ఆర, పైన ఒక ఆర తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత మనకి స్వార్థ చెబితే వినపడదు, సరిగా వినపడదు. కడుపు నిండినోడికి ఆకలి బాధ ఏం చేసిందక్క తెలిసిందే. అది లేకపోతే దాని బాధ తెలిసింది. మొన్న రోజు కూరగాయలు వాడడానికి వెళ్ళాను నేను. టమాటాలు ఎదుగుతున్నాను, అక్కడ నిలబడ్డాను. అక్కడ వాళ్ళు నాగంట ఆయన ఆ మూటలు ఉంటుంది నిలబడతాడు. కూరగాయలు అమ్మాయి భార్య కూరగాయలు అమ్ముతా ఉంటాయి. అప్పుడు పక్కన ఉన్న ఆయన ఏమంటే, అన్నా ఆకలి రుచారదు, నిద్ర సుఖమేరదు. ఆకలి బాగా వేసినప్పుడు గడి పెట్టినప్పుడు తినేస్తాడు. తర్వాత బాగా నిద్ర వచ్చినప్పుడు గొడవ రావాలన్నప్పుడు నిద్రపోతాడు. లేదు రానుడికి ఎక్కడుంది కబగాడి మాంసము ఏసీ ఫ్యాన్ ఇది వస్తువులు దగ్గర వాడు నిద్రపడదు. కానీ ఇంకా అంత అవసరం లేదన్నమాట. పరిస్థితి ఎలా ఉందంటే, చెప్పులు ఎవరైనా అక్కడ పెడచెవులు పెట్టుకుంటున్నారు, ఎవరు విన్నబడినట్టుగా వాడని తయారు చేశారు. వాడని తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక టైం ఇచ్చి, చిన్నగా మీ కుటుంబం లోపలికి పంపించే లోపు ఒక్కొక్క జంతువు చచ్చగా లోపల పంపించమని చెప్పాడు. ఒక్కొక్క జంతువు ఏముందంటే ఒక ఏనుగు, ఆడ ఏనుగు, అవునా, ఇవన్నీ కూడా పంపించమని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళారు ఇవన్నీ కూడాను? రాత్రి దర్శనంలో ఆ నోహ వాడ చూస్తూ ఉంటే నేను ఆశ్చర్యపేస్తాను. ఏనుగుందంటే ఒక ఏనుగు ఉంటారు ఖచ్చితంగా 1 కేజీ, దాని పక్కన 1 కేజీ అంటే బోన్ అంటారు. సింహం ఉంటారు 1 కేజీ, తర్వాత పావురాలు ఉంటారు ఒక బోన్ లాంటిది. ఆ జంతువులన్నీ కూడా చాలా చక్కగా ఇమిట్ చేశాడు. లోపల ఇమిట్ చేసిన తర్వాత ఏం చెప్పాలని చాలా మీరు తట్టుకోలేదు. అధికారుల నుంచి దాని మామూలుగా తర్వాత మనసుగా అసలు ఏమైంది? అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు మూసాడు. దేవుడు మూసాడు. ఒక కిటికీ మాత్రం పైన ఉన్నది, తెరవడానికి అనుమతిలేదు. ఒక్కసారి ఏమైందంటే భూమి అంటే ఒకసారి ఇచ్చుకున్నాక అందులో నుంచి జలప్రాళయం పైకి వచ్చినాక ఆకాశ భూములు తెరవబడినాక దగ్గరగా ఎన్ని మూలయ్యా బైబిల్లో రాయబడి ఉంది? 15 మూలల 16 మూలలు అన్ని చదువుతున్నాం. 16 మూలలకి ఎన్ని తాడి చెట్లు ఉంటాయి? సుమారుగా ఎన్ని తాడి చెట్లు కూడా ఉండొచ్చు? దేవుడి దేవాల 16 అంటే నోహవాడ సగభాగం అనుకోండి. నోహవాడ 30 మూరలు ఎత్తు, దానిలో కొంచెం ఎక్కువ అంటే పెద్ద పెద్ద పర్వతాలను తిరిగిపోయి అంట. ఏమైంది? ఇప్పుడు ఈ పడవ ఏమైంది? ఆ టైంలోనంట
ఈ కిటికీ దగ్గర వచ్చి ఓ నోహో కొంచెం దూరం మేము లోపల పడ్డాము, అయ్యో మేము చచ్చిపోతున్నాము, మా ఊరు మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని గోడగా కలుస్తూ ఉంటే జనాలు అది చెప్పనవసరం కానీ భయంకరమైన రోగం అండి. మాటలతో మనం వివరించాలి. ఆ రోగం ఎలాంటిదంటే సంఘం ఎత్తబడిన తర్వాత విలువబడిన జనాన్ని వస్తుంది చూడండి. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమ. భూమి పుట్టినది మొదలుకొని జరగని ఘోర సంభవాలు జరుగుతాయి చెప్పండి. ప్రకటన గ్రంథం ఎక్స్పర్ట్ అంటే జోమంలో సంబంధించిన చెప్తాను. అక్కడ వర్తమానం జోమంలో కూడా నాకు చెప్తాను నేను. అది మనకి ఇవ్వలేదు కాబట్టి, సమయం ఇవ్వలేదు కాబట్టి పర్మిషన్ చేయడానికి ట్రైన్ చేస్తాను నేను. అదే కాదు, ఇంకా ప్రత్యక్ష గోడాలను ఇలాంటివి చదవడంలో మాత్రం 4 నెలల తరబడి చదవడం అనేది దేవుడు నామం ఇచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్ ఇన్ ద హోలీ బైబిల్. మామూలు మాటలు రాయబడలేదు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. అక్కడ దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఉన్నప్పుడేమో అవగాహన ఏర్పడలేదు, మామూలుగా ఏర్పడలేదు. భయంకరమైన చెడ్డ పనులు చేశారు. అయ్యింది. దేవుడు చెప్పి స్వామి ప్రకటించినప్పుడు సరి చేసుకోవాలి కదా అని చెప్పాలి. వస్తాయి ఈ నీతో వచ్చాడు, ఈయన పడదారు చేస్తాడంట, అదంతా నేను పగిలేసిందంట, మనందరం మునిగిపోతామంట. వాళ్ళు ఇది జనం లేక ఆలోచన విధానం, వారి ఆలోచనలు మారవు. మరొకసారి చదవండి. 6వ అధ్యాయం 5వ వచనము. భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు కేవలము ఆ హృదయం చేయవలసి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 27వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 27వ వచనం. దేవుడా ఏం వస్తాయా? లోపల నుండి ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి. అనగా మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలను, జాగ్రత్తలను, వ్యభిచారములను, ద్రోహములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదోషమును, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి అంటే దూరం మానవుల యొక్క ఆలోచనలు ఎలాంటి అంట? ఇవన్నీ హృదయంలో ఉంటే ఈ యొక్క ఆలోచనలు అంత పవిత్రంగా ఉంటాయా? చూపు చూస్తే దుర్మార్గమైన చూపు. పుట్టి ఏదైనా చదువు చేసడానికి వెళ్తే పొరపాటున 100 రూపాయలు 500 రూపాయలు చెల్లించాలనుకో, అమ్మ పొరపాటు ఇచ్చావు తీసుకొని తిరిగిచ్చే ఆలోచన లేదు. ఎవరన్నా నిన్ను అడిగారనుకో, అయ్యా నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మా ఆవిడ అనారోగ్య పరిస్థితిలో ఉంది, ఒక 100 రూపాయలు అంటే 1000 రూపాయలు చేపలు, అయ్యో నా దగ్గర ఎక్కడ ఉంది, అన్ని అబద్ధాలు, నోటు తీసుకోవాలి, మాటలు అబద్ధాలు, చూపు అబద్ధాలు, తలపు అబద్ధాలు. నీ హృదయ ఆలోచనలన్నీ కూడా దొంగ నిండి ఉంటే నువ్వు దేవస్థానంలో ఏ విధంగా ఉండగలుగుతావు? ఆ దినాలలో నోహు అక్కడే నీతిమంతుడై ఉన్నాడు. సుమారుగా 950 సంవత్సరాలు నీతిమంతుడుగానే జీవించాడు నోహు. అందుకనే ఆ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని తుడిచివేస్తానని చెప్పాలని ఒక్కసారిగా ఉగ్రుడైన దేవుడు ఇక ఆగలేకపోయాడు. చితికాకు మాలతో వాడని తయారు చేసుకున్నాడు. ఒక్కసారి జలప్రలయంతో లేపాడు వాడని. 40 దినాలు నిరాఘాటంగా కూర్చున్నాను. 1-2 రోజులకే మా అపార్ట్మెంట్ ఊడిపోయి పడలేదు. వచ్చి ఎక్కడ వచ్చి అక్కడి నుంచి ఎక్కడ తిరిగి చూడాలి. మా అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, ఇంకో సామాన్ ఎక్కడి బంగారం కూడా వదిలిపెట్టి వచ్చాము. ఏ పరిస్థితి పెట్టి వచ్చి దొరికిన చాలా రష్ ఉంది. అప్పుడు మనం కూర్చోడానికి పెద్ద అవసరం లేదు, నిలబడి సార్ బాత్రూమ్ మీద కూర్చున్న సార్ నాయన సోపోతుంది చిన్నలో పడ్డాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ స్టవ్లో ఏమున్నాయో వండుకుంటున్నాం. దయచేసి దేవుని యొక్క మాటలను కడచమని పెట్టదని దేవుని దాసునిగా చేస్తాం. మన ఆస్తి, మన పొలాలు, మనం ఏ పార్టీ చెప్పండి,
ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ ముందు ఏ పాటి ఆయన ఒక్కరిని కూడా ఒకసారి చూశారంటే నోవు దినాలు జరిగింది. అయిపోయిందా? మొత్తం లేదా ఏమైంది? చచ్చి తేలియాడు. వాడు తేలిన తర్వాత ఈ వాడ ఎక్కడికి వచ్చింది? హరారత్ పర్వతం మీద వచ్చిందంట. హరారత్ పర్వతం అక్కడ అది 16 అడుగులు 15 అడుగులు 15 కిలోమీటర్ల పొడవు ఉంటుంది అనుకుంటా. దాని పైకి వచ్చిందంట. అంటే పెద్ద పర్వతాలు కూడా మునిగిపోయి అక్కడ పర్వతం ఇందాక విజయన్న వాక్యం చదువుతుంటే ఇక్కడ మోషే నిలబడి ఉంటాడు. విజయన్న కంటే కూడా మోషే ఎదుగుతా ఉన్నాడు. కింద నిలబడ్డాడు. కింద నిలబడ్డాడు. ఇందాక డౌట్ ఇచ్చి పిలిచారు. మోషే ఎంత నీ హైట్ అంటే 6 అడుగులు 2 సంవత్సరాలు అని అప్పుడే చదువుతాను. దేవుడు ఇచ్చిన వరమే హైట్ కూడా అంటే ఆయుధ దాకా అమ్మాయిని వచ్చాడు మనం ఎక్కడ వచ్చాడు? జీవన ప్రభావంలో హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడికి వచ్చిందంటే ఇది రష్యా టర్కీ బార్డర్లో ఉన్న హరారత్ పర్వతాల దగ్గరికి వచ్చి దాని మీద నిలబడిపోయింది. ఈ విషయం నాకు ఎక్కడ తెలుసంటే బిక్కవోలు నుంచి సామ్యూయల్ మనోహర్ అని ఒక క్రిస్టియన్ కుర్రోడు ఎలా ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఐటీఐ చేశాడు. కుర్రోడు అక్కడ ఉన్న పైప్స్ డ్యామేజ్ అయితే వాటికి వెల్డింగ్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాస్తవం అయితే కంపెనీ వాడు 5 సంవత్సరాల గ్యారెంటీ ఇచ్చాడు. కాగితం పెట్టారు అక్కడ వీటిని మానిటర్ చేయడానికి. ఇతను ఏదైనా తోటను చూశాడు. ఏదైనా తోటలో తెలివితేట చెట్టు చూడండి, 3వ తరం చెట్టు చూశాడు. గ్లాస్ బాక్స్ లో పెట్టింది. దానికి సంబంధించిన కొమ్మలు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాడు ఏమో కానీ ఆ హరారత్ పర్వతం దగ్గరికి వెళ్ళి నోవాహు చూపించాడు. హల్లెలూయా. అది ఇప్పుడు కూడా సజీవ సాక్షిగా ముంచుమంటలో కప్పాడు. హరారత్ హోటల్స్ అని అన్నారు. ఆ పేరు 5 స్టార్ హోటల్స్. మీరు వెళ్ళగలిగితే అకామిడేషన్ ఉంటారు. ఎంత అకామిడేషన్ ఉందంటే పంపడం మనం నింపడం సంవత్సరం భోజనం కూడా చింత పెట్టింది. విషయం పెట్టే విషయం దాన్ని బాగా డెవలప్ చేశారు. ఆయన దూరం నుంచి చూశారు. దగ్గరికి వెళ్తే మనం కూడా మోసలో తక్కువ కాబట్టి కట్టరైపోతారు. దూరం నుంచి అంటే ఆ యొక్క వేగలు కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గురించి ఎవరైనా మాట్లాడారంటే వాడు అబద్ధికుడే. తప్పుగా మాట్లాడే వాడు అబద్ధికుడే. సజీవ సాక్ష్యాల గురించి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక 5వ కుటుంబం గురించి ఏర్పరచబడిన నేను, పిలువబడిన నేను, ఆయన వరకు నిలబడిన నేను సజీవ సాక్ష్యంగా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఆ విగ్రహాలను కూడా తీసి బయటపడేసి దూరపడేసినాడు కాబట్టి నేను చెప్తాను. ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట చెప్పి నా చెల్లికి కాల్కి యాక్సిడెంట్ అయింది. వాళ్ళ వ్యవసాయం వాళ్ళ పిల్లలైంది. ఆ ల్యాంప్ ఒకటి ఉంది. ఆ ల్యాంప్ దగ్గరికి డాబాలని కట్టారు పిల్లలు. అక్కడ పెళ్లి చేసింది. కాల్ దాకా పెట్టారు. నర్సరావు హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఖచ్చితంగా కాల్ తీసుకుని కొంచెం దర్శనం వచ్చాము. ఆ రోజే నాకు వాళ్ళ ఫోన్ వచ్చింది. ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరారు. నర్సరావు ఆపరేషన్ చేశారు. ఆ చెల్లిని ఇక్కడ తీసుకొచ్చారు. మా పెద్ద చెల్లి వాస్తవంగా సోమవారం ఉపవాస కూడిక ఆమె గురించి అల్లే. ఎందుకంటే వాళ్ళు హైందవులు. ఇంకా విగ్రహాలు ఏమంటుందో తెలుసా? యేసయ్య జీవం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయనే నాకు స్వస్థత కలిగిస్తాడని చెప్పాలి. ఎట్లా ఈ అమ్మాయి పుట్టుకోగలిగిందంటే అక్కడ తండ్రి సరిదని చెప్పడానికి ఒక మినిస్ట్రీస్ శాంతరాజం ఆమె పేరు శాంతరాజం అంటే శాలేం రాజంలో మినిస్ట్రీ ఉంటుంది. అక్కడ వాళ్ళ మందిరం ఉంటుంది. ఆ మందిరం నుంచి మోహన్ రావు గారు పాస్టర్ వచ్చారు. ఆ పాస్టరు నాకు ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు మా అమ్మాయి చెప్పింది, పెద్దమ్మ అన్నయ్య కూడా వాకింగ్ చదువుతాడు, ఒకసారి పిలుపుతా. సరే నన్ను పిలిపించారు. సరే నేను చెప్పిన వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గృహప్రవేశం ఉన్న రాయలు కూడా వచ్చి అంటారు. వెళ్ళిన తర్వాత వాకింగ్ చదువుతారా అన్నారు. ఏదో పెద్దకి చదవాలి. సరే చెప్పండి అన్నారు. మనకి అర్థమైన సాధగా 45 నిమిషాలు వాకింగ్ పెడతారు. అయిపోయిన మామూ ఇది పెద్ద వాయిస్ రాకుండా తెచ్చిపోయి మా అమ్మాయిల దగ్గర ఒక కుడికి పెట్టాడు. మా అమ్మాయిల కుడి దగ్గర మా అమ్మాయిల దగ్గర నేను చెప్పలేమో చెప్పాల్సింది.
45 నిమిషాలు మామూలు చెప్పాలి. దాంతో మధ్యలో కూర్చున్నాడు పాటలు చూడండి మామూలు అంత అయిపోయిన తర్వాత పిల్లలు అందరూ ఏమన్నారంటే 8 సంవత్సరాలు చదువుతున్నాడు వాక్యం ఏం చదువుతున్నాడు పాస్టర్ మా కాలేజీలో దైవజనుడు మేము ఏదో వచ్చి పిల్లలు వారికి ప్రార్థన చేస్తాను వాళ్ళకి తెలుసా ఆయన నాకు ఫోన్ చేసి అయ్యారు నేను 4వ తరగతి చదివాను మీరు చరిత్రగా బాగా చదువుతున్నాను ఎక్కడికి చూస్తున్నారు మాట్లాడించుకున్నాను ఏం లేదు మధ్య 3 నాలుగు తీసి కూర్చొని ధ్యానం చేస్తా ఉంటాను నేను మీరు కూడా అర్థం చేయండి దేవుడు వాళ్ళకి వస్తారు అల్లే అలేలుయా అలేలుయా ఎక్కడికి వచ్చిందా ఆరాధన పర్వతాలు అది మర్చిపోవద్దు ఎక్కడికి వచ్చిందా ఆరాధన పర్వతాలు వచ్చింది ఆరాధన పర్వతాలు వచ్చిన తర్వాత జనం ఏమైపోయారు మిగిలిన జాబులు ఏమైపోయి చనిపోయింది చనిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చినాయి చనిపోయి చూడండి మాకు చూడండి నేను తేడా 40 దినాలు అయిన తర్వాత అప్పుడు నోహ ఏం చేశాడంటే పరిస్థితి చూడడం కాకి వదిలాడు ఏమదిలాడు కాకి వదిలాడు తిరిగి రాలేదంట ఎందుకు రాలేదు చెప్పండి దానికి కావాల్సిన ఆహారం ఎందుకు వచ్చింది బాగా చీపోయి కుళ్ళు పెట్టే కావాలి ఎక్కడ చూసినా సేవకార పడుతుంది దాని వాళ్ళు పెంచుకుంటారు కాదని చెప్పారని 7 రోజులు అయిన తర్వాత నల్లపౌరం తిరిగాడు నల్లపౌరం తిరిగితే తిరిగి మళ్ళీ ఎక్కువ వచ్చేసిందంట అప్పుడు నోహ ఏమంటున్నాయంటే కాలు పెట్టడానికి కూడా కాదు అంటే నల్లపౌరం అనేది శవాలను వాడు గుళ్ళు మీద వాడింది పవిత్ర స్థలాల మీద వాడింది కాకైతే వాడింది తినదు కానీ నల్లపౌరం వాడు అర్థం కావాలి అది వెనక్కి తిరిగి వచ్చి తీసుకుని లోపల పెట్టేశాడు మళ్ళా వారం రోజులకి అనిపించి వారం రోజులు అయిన తర్వాత మళ్ళా నల్లపౌరాన్ని పంపిస్తే ఆ పౌరం వస్తా నీరులో కొమ్మని తీసుకొచ్చింది ఆకులు తీసుకొని వచ్చింది అంటే నీరు ఇంకి చుట్టూ తెప్పిస్తాను ఇంకా కొంత నీరు ఉందని చెప్పని గ్రహించాడు రావు అల్లే అలేలుయా బాగా ఉంది తర్వాత మళ్ళా వారం రోజులు అయిన తర్వాత ఒక తెల్ల పౌరాన్ని వదిలాడు వదిలితే అది తిరిగి రావాలి అంటే ఏమైంది నీరు మొత్తం ఇంకిపోయింది అది వాడడానికి కావాల్సిన నేల కనిపించింది ప్రశాంతంగా ఉంది భూలోకం అంతా దరిద్రం అంతా పోయిందన్నమాట ఏమైంది దరిద్రం అంతా పోయింది దరిద్రం అంతా పోయిన మిగిలింది ఏమైంది మీరు చెప్పండి ఇప్పుడు ఒడ్డు తూర్పాలు పడుతున్నాము తూర్పాలు పడుతుంటే గట్టి గింజలు ఎక్కడ పడతాయి ఆ గట్టి గింజలు ఎక్కడ మోహం వాడగా ఉండేవి పుట్టంత ఎక్కడ ఉంది అంటే నీళ్ళు రావు అదే ఆ గట్టి గింజలు మిగిలి దేవుడు ఖచ్చితంగా సంఘంలో ఉండి మనము స్వరక్తి సంపాదించిన సంఘంలో అంగంగా చేస్తున్న మనము ఎవరికి మిగిలాము గట్టి గింజలు మిగిలాము మనం వేస్తే ఒక చేసిన చాలు 300 ఫలం పడతాం అల్లే విశ్వాస పొలంలో విత్తనం వేసి 300 ఫలం పొందాను అల్లెయా అల్లెయా సరే ఆ తర్వాత నోట్ ఏం చేశానంటే తీసుకొని చిన్నగా చెప్తూ లేదు ఇక్కడ చూడండి భూలోకం ఎక్కడంటే ఆనందని చెప్పమానసికంగా మహిమాయకమైన ఆనందం ప్రశాంతంగా ఉన్నాడు భూలోకం అంత పోయింది కదా దరిద్రం అంత పోయిందిగా అవునా కదా అప్పుడు ఏం చేశాడంటే రాళ్ళు తీసి బలిపీఠం కట్టి అక్కడ చదువుక అప్పుడు నోహు యెహోవా బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ కొన్ని తీసుకొని దహనబలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట భూమిని మరలా శపించను. ఎందుకు? నరుల హృదయాలోచన వారి బాల్యం నుంచి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం నేను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు కోతకాలములు
ప్రేమ కలిగిన దేవుడట పరలోకం నుంచి నిన్ను నన్ను ప్రేమించి శరీర భార్య ఈ లోకానికి వచ్చాడు. ఒక మాట చెప్పమంటారా? ఆనాడు నోహకు 950 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఆయనతో ఉన్న జీవరాశులు తర్వాత చనిపోయినాయి. కానీ మనల్ని ప్రేమించిన దేవుడు, శిలువలో బలియాగమైన దేవుడు, ఆయన వైపు మనం చూస్తే మనకేమని అనుగ్రహించాడు? పునరుత్థాన బలాన్ని అనుగ్రహించాడు, పునరుత్థాన శక్తిని అనుగ్రహించాడు. ఏమని అనుగ్రహించాడు? మరణం మీద జయాన్ని అనుగ్రహించాడు. మరణం యొక్క కోరలను పుచ్చివేశాడు, మరణం యొక్క ముళ్ళుని విరిచివేశాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు. పాడుకుందాం ఒక పాట. పరమును వీడిన ప్రేమ ధరలో ఆవిరి వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో ఆవిరి వెదకిన ప్రేమ, నన్ను రక్షించి కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే, నన్ను రక్షించి కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ, కన్నులలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఎంత ప్రేమ తెలుసా? ప్రేమ మహిమను విడిచిన ప్రేమ, సింహాసనం విడిచిన ప్రేమ, తండ్రితో విడిచిపెట్టిన భాగ్యంగా ఎంచుకున్న ప్రేమ, ఈ లోకానికి దీనునిగా వచ్చిన ప్రేమ, దరిద్రునిగా వచ్చిన ప్రేమ, ఇంకా ఆ శిలువలో బలిపశుగా వధించబడ్డ ప్రేమ, శిలువ మరణం అవునంతగా తగ్గించుకున్న ప్రేమ, నిన్ను నన్ను ప్రేమించిన ప్రేమ, అగపే ప్రేమ, సముద్ర అగాధాలను ఆర్పజాలని ప్రేమ. ఆ ప్రేమతో ప్రేమించిన మన యేసయ్య మనకు తోడుగా ఉండగా దేని విషయంలో మనం కలవపడాల్సిన అవసరం లేదు. ఇక జలప్రలయం లేదు. ఈనాడు ఆనాడు వచ్చే ఇంద్రధనుస్సు, మానవులతో దేవుడితో నిబంధన చేసుకున్న ఇంద్రధనుస్సు, అయ్యా ఇప్పుడు నేను మిమ్మల్ని తుడిచిపెట్టాను కానీ ఇక భవిష్యత్తులో నేను ఎప్పుడు తుడిచిపెట్టను. మీ యొక్క మరణాన్ని పరిహరించడం వరకు, మీ యొక్క మరణాన్ని నా మీద వేసుకున్న వరకు, మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రుణపత్రాలను తుడిచివేయడం వరకు మీ గొప్ప కుమారుని ఈ భూలోకానికి పంపిస్తాను. ఆయన మీ పాపాలను కూడా ఆయన మీద వేసుకుని శిలువలో వధించబడతాడు. ఆయన బాధ్యత రక్తం ద్వారా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ మీ అందరికీ దయచేస్తాడు. మీరు ఆయన కుమారులు చేస్తారు. ఆయన ద్వారా మీరు నిత్య రాజ్యాన్ని ప్రవేశిస్తారని దేవాలయ దేవుడు ఆనాడే మన వరకు ప్రణాళిక రచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన వరకు ఉండగా, మనకు మార్గం ఏర్పాటు చేసిన దేవుడు మనకు ఉండగా, మన వరకు నోహు లాంటి రామరసు ప్రార్థనా మందిరాన్ని నిర్మించిన దైవజనులు మనకుగా దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన సన్నిధిలో నోహు వలె నిందారహితంగా జీవిద్దాం. ఆయన కొరకు నీతిమంతులుగా జీవిద్దాం. ఆయనకు మన హృదయం ఆయనకు స్థానం ఇద్దాం. మన హృదయంలో ఆయనకు ఒక శాస్త్రాన్ని స్థానం ఇద్దాము. దేవుడు నీలోని కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం రక్షింపబడినాటి నుంచి ఈనాటి వరకు రూపాంతరము కలిగి ఉన్నామా, ఇంకా లాభదశమైన ఉన్నామా, చిత్తవస్తులుగా మారి ఆయన వరకు ఆత్మఫలాలే ఫలించేవారుగా ఉన్నామా, ఆయన అంతకంటే ఆయన శివాన్ని పొంది తద్వారా మనము ఫలించే ఆత్మఫలాలే ఫలితం దేవుడు ఒక సాక్షులుగా నట్టుకోవడం దేవుడు మనల్ని నడిపించడం కాక. ఆమేన్. Our blessed God,